ఒక చిన్న కథ. పూజ, ఏంటమ్మా ఒకదానివే ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు అని అడిగారు అప్పుడే ఇంట్లోకి వస్తున్న తాతయ్య. మరేం లేదు తాతయ్య, ఈరోజు హాలిడే కదా, హోంవర్క్ చేసేసాను. ఆడుకోవడానికి వెళ్ళామంటే నా ఫ్రెండ్ సిరి ఊరెళ్ళింది, అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా అంది పూజ. అవునా, మరి నేనేమైనా కథలు చెప్పనా అడిగారు తాతయ్య. కథలు కాదు కానీ ఎలాగూ స్వాతంత్ర దినోత్సవం వస్తుంది కదా, దానికి సంబంధించిన ఏవైనా ఆసక్తికరమైన విషయాలు చెబుతారా అంది పూజ. ఓ తప్పకుండా చెబుతాను తల్లి, బదులిచ్చారు తాతయ్య. అయితే మీరు మనకు స్వాతంత్రం రాకముందో లేకపోతే వచ్చిన కొత్తలోనో పుట్టి ఉంటారు కదా, అప్పుడు విన్నవి చూసినవి మీకేమైనా గుర్తున్నాయా అడిగింది చిన్నారి. కొంతవరకు గుర్తున్నాయమ్మా. అప్పట్లో సుభాష్ చంద్రబోస్ పేరు చాలా ఎక్కువగా వినిపించేది. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్నా, మంచి ఉద్యోగం ఉన్నా అన్నీ వదిలేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. దేశ సేవ కోసం ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. ఉద్యమంలో భాగంగా చాలాసార్లు జైలుకు కూడా వెళ్ళారు. బ్రిటిష్ వాళ్ళను ఎదిరించడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేశారు. ఒక సంవత్సరంలోనే బృందంలో అనేక మంది చేరారంట. సుభాష్ చంద్రబోస్ మొదట్లో కొన్ని రోజులు కళాశాల ప్రిన్సిపల్గా, ఒక పత్రిక సంబంధికుడిగా కూడా పనిచేశారు తెలుసా. 1934లోనే భారత జాతీయ పోరాటం అనే పుస్తకాన్ని కూడా రాశారు. తర్వాత మన దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విదేశాల్లో కూడా ప్రచారం చేశారు. ఆరోగ్యం బాగోలేకపోయినా సరే ఆయన పోరాటాన్ని మాత్రం అసలు ఆపలేదు. అప్పట్లో ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు తాతయ్య. అవునా, సుభాష్ చంద్రబోస్ విషయాలు చాలా బాగున్నాయి తాతయ్య. రేపు స్కూల్కి వెళ్ళగానే నా ఫ్రెండ్స్కి కూడా ఈ సంగతులన్నీ చెబుతాను ఉత్సాహంగా అంది పూజ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.